విధానంలో ప్రధాని మోదీ కీలక అడుగులు వేస్తున్నారు. గతంలో ఏ ప్రధాని పర్యటనలు చేయని దేశాలకు వెళ్లి ద్వైపాక్షిక చర్చలు జరుపుతూ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భారత్ లో గ్లోబల్ లీడర్ గా మార్చే విధంగా మోదీ తన పర్యటనలను ప్లాన్ చేస్తున్నారు. అయితే కేవలం పర్యటనలకు వెళ్లి ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా మోదీకి ఆయా దేశాలు అత్యున్నత పౌర పురస్కారాలు అందిస్తున్నాయి. 2014 నుంచి ఇప్పటి వరకు మోదీని 26 దేశాలు అత్యున్నత పురస్కారాలతో గౌరవించాయి. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మోదీ అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ఉనికిని బలంగా చాటుతున్నారు. గతంలో భారత ప్రధానులు సందర్శించని దేశాలను కూడా ఆయన పర్యటనలు చేస్తున్నారు. చిన్న దేశాల నుంచి శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థల వరకు అన్ని దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడం, వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, సాంస్కృతిక రంగాలలో ఒప్పందాలు కుదుర్చుకోవడమే లక్ష్యంగా పర్యటనలు చేస్తున్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల గణాంకాల ప్రకారం త్వరలోనే భారత్ ఈ స్థానాన్ని సాధించే అవకాశం ఉందని మోదీ తరచూ చెబుతూ వస్తున్నారు. మోదీ విదేశీ పర్యటనలు కేవలం దౌత్య సందర్శనలకు పరిమితం కాదు. ఈ పర్యటనల సమయంలో ఆయనకు ఆయా దేశాలలో అత్యంత ఘనమైన స్వాగతం లభిస్తోంది. ఎయిర్పోర్ట్లో రాజ్యాంగ అధినేతలు స్వయంగా ఆయనను స్వాగతించడం, ఆ దేశాల అత్యున్నత పౌర పురస్కారాలను అందజేయడం ద్వారా మోదీకి గౌరవం లభిస్తోంది. 2014 నుంచి ఇప్పటి వరకు ఆయన 26 దేశాల నుంచి అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు. తాజాగా బ్రిక్స్ సదస్సు కోసం బ్రెజిల్ వెళ్లిన మోదీకి మరో గౌరవం లభించింది. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని మోదీ అందుకున్నారు. గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్ పురస్కారాన్ని బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా ప్రధాని మోదీకి ప్రదానం చేశారు. భారత్, బ్రెజిల్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంలో మోదీ కీలక పాత్ర పోషించినందుకు ఈ అత్యున్నత పురస్కారాన్నిచ్చినట్లు సిల్వా తెలిపారు. బ్రెజిల్, భారత్ మధ్య సంబంధాలు గత కొన్ని సంవత్సరాలుగా మెరుగుపడ్డాయి. వాణిజ్యం, వ్యవసాయం, జీవ ఇంధనాలు, సాంకేతిక రంగాలలో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఈ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా చర్చలు జరిగాయి. అంతేకాక బ్రిక్స్ దేశాలలో ఆర్థిక సహకారం, స్థిరమైన అభివృద్ధి, వాతావరణ మార్పులపై కీలక నిర్ణయాలు తీసుకోవడంలో భారత్ నాయకత్వ పాత్ర పోషించింది. ఇక బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వాతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రపంచంలో అస్థిరత నెలకొన్న వేళ భారత్, బ్రెజిల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ప్రపంచ స్థాయిలో స్థిరత్వానికి మూలస్తంభంగా నిలుస్తాయని మోదీ పేర్కొన్నారు. ఈ రెండు దేశాల భాగస్వామ్యం కేవలం గ్లోబల్ సౌత్ కోసం మాత్రమే కాదని, మొత్తం మానవాళి ప్రయోజనాల కోసమని చెప్పారు. భారత్, బ్రెజిల్ లాంటి పెద్ద ప్రజాస్వామ్య దేశాలు గ్లోబల్ ఫోరంలలో గ్లోబల్ సౌత్కు ప్రతినిధులుగా వ్యవహరించడం తమ నైతిక బాధ్యతగా భావిస్తున్నాయని మోదీ తెలిపారు. ఇక ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించేది లేదని మోదీ స్పష్టం చేశారు. టెర్రరిజాన్ని రూపుమాపే విషయంలో వారి పట్ల కూడా జీరో టాలరెన్స్ విధానాన్ని పాటిస్తున్నట్లు వివరించారు. అలాగే రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య సహకారం పరస్పర విశ్వాసానికి సంకేతమన్నారు. రక్షణ పరిశ్రమల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలపరిచేందుకు కృషి చేస్తానని, AI, సూపర్ కంప్యూటింగ్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో సహకారం వేగంగా విస్తరిస్తోందన్నారు. భారత్ అభివృద్ధి చేసిన UPI వ్యవస్థను బ్రెజిల్లో ప్రవేశపెట్టే యోచనపై రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నట్లు మోదీ ప్రకటించారు. మరోవైపు వైద్య రంగంలో ఇరు దేశాల మధ్య సహకారం పెరుగుతోందని మోదీ వెల్లడించారు. ఆయుర్వేదం, సంప్రదాయ వైద్య వ్యవస్థలను బ్రెజిల్లో విస్తరించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. భారత్, బ్రెజిల్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని వచ్చే 5 ఏళ్లలో $20 బిలియన్ పెంచాలనే లక్ష్యాన్ని ఇద్దరు నాయకులు ప్రకటించారు. బ్రెజిల్కు ఫుట్బాల్ అంటే ఇష్టమని, క్రికెట్ అంటే భారత్కు ప్రాధాన్యమని, ఈ రెండు దేశాలు ఒకే జట్టుగా పనిచేస్తే $20 బిలియన్ లక్ష్యం సాధ్యమే అని మోదీ ఉద్ఘాటించారు. అలాగే వీసా కేంద్రాల్లో బారులు తీరకుండా పర్యాటకులు, విద్యార్థులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు స్వేచ్ఛగా వెళ్లేలాగా తాము చర్యలు తీసుకుంటామని మోదీ అన్నారు. భారత్, బ్రెజిల్ దేశాధినేతల మధ్య జరిగిన చర్చల్లో 3 కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయని ప్రత్యేక మీడియా సమావేశంలో MEA సెక్రటరీ పి. కుమారన్ తెలిపారు. ఉగ్రవాదం, అంతర్జాతీయ నేరాలపై సహకారం, డిజిటల్ రంగంలో సమస్యల పరిష్కారం, పునరుత్పత్తి, ఇంధన రంగాలలో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. మొత్తంగా
మోదీ విదేశీ విధానం భారతదేశాన్ని కేవలం ఒక ప్రాంతీయ శక్తిగా మాత్రమే కాక ప్రపంచ వేదికపై నాయకత్వం వహించే దేశంగా మార్చడంలో సహాయపడుతోంది. ఆయన ఆఫ్రికన్ దేశాలతో సంబంధాలను బలోపేతం చేయడం, యూరోపియన్ యూనియన్తో వాణిజ్య సంబంధాలను ముందుకు తీసుకువెళ్లడం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో క్వాడ్ వంటి వేదికల ద్వారా భారత్ రక్షణ, రాజకీయ ఉనికిని బలపరచడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాక భారత్లో మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలు విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. ఈ కార్యక్రమాల ద్వారా భారత్ ఆర్థికంగా, సాంకేతికంగా స్వావలంబన సాధించే దిశగా పురోగమిస్తోంది. ఇటీవల పశ్చిమ ఆఫ్రికా దేశం ఘనా వెళ్లిన మోదీకి ఆ దేశం ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా అవార్డుతో సత్కరించింది. ఆ తర్వాత అక్కడి నుంచి కరేబియన్ దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగో అత్యున్నత జాతీయ పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లికన్ ఆఫ్ ది ట్రినిడాడ్ అండ్ టొబాగో అందజేసింది. ఇప్పటికీ మోదీ రష్యా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్, ఇప్పుడు బ్రెజిల్ వంటి దేశాల నుంచి అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. ఈ పురస్కారాలను మోదీ భారతీయులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. వరుస విదేశీ పర్యటనలు చేస్తున్న మోదీ కేవలం దౌత్య సంబంధాలను మెరుగుపరచడమే కాకుండా భారత్ను ఒక గ్లోబల్ లీడర్గా స్థాపించే విధంగా కృషి చేస్తున్నారు.